లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ భారతీయుడు 2 సినిమా చాలా టైమ్ గా రూపొందిన సినిమా. మధ్యలో బడ్జెట్ ప్రాబ్లమ్స్ వలన ఆగిపోగా కమల్ హాసన్ విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ ను కొట్టడంతో తిరిగి ఈ ప్రాజెక్టు మళ్లీ మొదలయ్యి సడన్ గా సీక్వెల్ కాస్త మరో పార్ట్ గా కూడా మారింది. దాంతో రెండో పార్ట్ లో కథ పెద్దగా ఏమీ లేకపోయినా కానీ ఏకంగా 3 గంటల రన్ టైమ్ తో సినిమాను కట్ చేసి రీసెంట్ గా రిలీజ్ చేశారు. మొదటి ఆటకే సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా అసలు ఇది శంకర్ కమల్ ల కాంబినేషన్ లో సినిమానేనా అన్న అనుమానాలు రేకెత్తేలా చేసింది. ఇక సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ ఇంపాక్ట్ అలాగే రన్ టైం మరీ ఎక్కువ అవ్వడంతో చూసిన ఆడియన్స్ కథ భారీగా డ్రాగ్ అయ్యిందని, చాలా సీన్స్ సహనానికి పరీక్ష పెట్టాయంటూ కామెంట్స్ తో విరుచుకుపడడంతో సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఈ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో మేకర్స్ తేలుకొని రెండవ రోజు ఎండ్ అయ్యే సమయానికి సినిమా రన్ టైం ని తగ్గించాలని డిసైడ్ అయ్యారు. మొత్తం మీద 3 గంటలకు పైగా రన్ టైం ఉన్న ఈ సినిమా ఇప్పుడు 20 నిమిషాలకు పైగా రన్ టైం ను తగ్గించారని సమాచారం. అలాగే స్క్రీన్ ప్లే పరంగా కూడా కొన్ని మార్పులు చేసి రీ ఎడిటెడ్ వర్షన్ ఇప్పుడు వీకెండ్ తర్వాత నుండి థియేటర్స్ లో ప్రదర్శితం చేయబోతున్నట్లు తెలుస్తూ ఉంది. అంటే సోమవారం నుండి రీ ఎడిట్ చేసిన వర్షన్ అలాగే తక్కువ రన్ టైం తో కూడుకున్న సినిమా తెలుగు రాష్ట్రాలలో ప్రదర్శితం కాబోతూ ఉంది. మొత్తం మీద చూసుకుంటే మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకునే దాకా వెయిట్ చేయడం గట్టి ఎదురుదెబ్బే తీసింది. అదే రిలీజ్ కి ముందే కొందరికి సినిమాను చూపించి రన్ టైం ను తగ్గించి క్రిస్ప్ రన్ టైం తో స్క్రీన్ ప్లే పరంగా మరింత పకడ్బందీ పనులను చేసి ఉంటే రెస్పాన్స్ ఇంకా బెటర్ గా వచ్చి ఉండేదేమో. కానీ ఇప్పుడు రీ ఎడిట్ చేసిన తర్వాత ఆడియన్స్ నుండి సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఎంతవరకు కలెక్షన్ల పరంగా హోల్డ్ ను చూపెడుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వర్కింగ్ డేస్ లో సినిమా టాక్ ఏమైనా మారితే కనుక కలెక్షన్ల పరంగా గ్రోత్ ఉండే అవకాశం ఉంటుంది. మరి సినిమాకు ఆడియన్స్ నుండి ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.